మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో స్టేజ్ల మీద రాజేంద్ర ప్రసాద్ మాట్లాడే భాష తీరుని ఎలా చూస్తారు దాన్ని మీరు? మామూలుగానే అతనికి కొంచెం లూజ్ టంగ్ చెప్పాను యాక్చువల్గా. చాలా చాలా లూజ్గా మాట్లాడి అదేదో ఎచ్చు పెచ్చు అంటారు తెలుగులో, తెలుసు కదా, ఎచ్చు పెచ్చుగా మాట్లాడతారంటారు ఒక అమ్మాయిని, మాటకారిని అమ్మాయిని అంటారు యాక్చువల్గా. ఆ విధంగా కొంచెం నోటుదోలు అన్నాడు. యాక్చువల్గా నోటుదోలలో చాలా మందికి ఉంది, ఇంక్లూడింగ్ నాకు కూడా. కాదు నేను ఫ్యాక్ట్ మాట్లాడతాను కాబట్టి నా నోటుదోలు అలా కవర్ అయిపోతుంది కాబట్టి అతనికి ఉన్న నోటుదోలు అనవసరంగా కామెంట్ చేస్తాడు. అసందర్భంగా, సారీ అనవసరం కాదు, అసందర్భంగా ఆలీని ఏదో అన్నప్పుడు ఆలీకి లేని బాధ మనకెందుకు, అదేలేండి, ఎవరికి లేని బాధ మనకు అనవసరం. కాకపోతే అతను కొంచెం ఎక్స్ట్రా వయసు అయిపోయింది, కొంచెం 70 ఏళ్ళు దాటిపోయినాయి. ఓ పక్కన అతను ఒకప్పుడు అనిపిస్తుంది నటిస్తున్నాడు ఏం పాపం, వాళ్ళ అమ్మాయి ఎవరు పోయారు కదా, రాజేంద్ర ప్రసాద్ ఓన్ డాటర్ పోయారు కదా ఈ మధ్యన. దాని తర్వాత కూడా మామూలుగా బతకాలి, అదే బాధపడుతుంటే మనిషి పోతాడు. అంటే దానికోసం సరదాగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడా ఏంటో తెలియదు. కానీ మొన్న మళ్ళీ క్షమాపణ అడిగినప్పుడు చాలా జాలేస్తుంది నాకు, నేను ఎప్పుడు ఇలాగ అన్నాడు యాక్చువల్గా.